ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 28/11/2024 తారీఖున జీవో నెంబర్ 145ను విడుదల చేయడం జరిగింది. ఈ జీవో నెంబర్ 145 యొక్క ముఖ్య ఉద్దేశము రాష్ట్రంలో 5 ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలనేది ప్రధానమైన ఉద్దేశము. ఈ 5 ఈగిల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉద్దేశం ఏమిటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గాంజా అంటే ఎన్డీపీఎస్కి సంబంధించినటువంటి కేసులన్నింటినీ కూడా ఈ 5 కోర్టులకు మాత్రమే విచారణ అధికారము ఉంటుంది. అంటే విశాఖపట్నము, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఈ 5 కోర్టుల్లో మాత్రమే ఇప్పుడు 13 జిల్లాల్లో ఏ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీపీఎస్ కోర్టు పరిధంతా కూడా తిరుపతికి, రాయలసీమకు షిఫ్ట్ అవుతుంది. అదేవిధంగా గుంటూరు పరిధిలో ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని గుంటూరుకు, ఆ విధంగా మొత్తం 13 జిల్లా కానీ కేవలం 5 కోట్లు మాత్రం పరిమితమవుతాయి. ఇప్పుడు ముఖ్య ఉద్దేశం ఏంటి? స్పీడీ డిస్పోజల్ జరగాలి, గాంజా సేవించిన వారిని శిక్షించాలి, గంజా స్మగ్లింగ్ను నిరోధించాలి అనే కదా లక్ష్యము చంద్రబాబు నాయుడు గారి యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రొసీజరు ఇదైతే కాదని కడప బార్ అసోసియేషన్ పెద్దలకు మనవి చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు గంజా పండే ప్రాంతం ఎక్కడ? మన్యం జిల్లాలో గంజా పండుతుంది. రాయలసీమలో గంజా పండే సమస్య లేదు. గంజా పండే సమస్య లేనప్పుడు సామాన్యులు అర్ధ కేజీ, ఈ అర్ధ కేజీ, 2 కేజీలు ఎక్కడి నుంచి వస్తూ ఉంది? మన్యం జిల్లాలోంచి వస్తుంది. అంటే మన్యం జిల్లాలోంచి రాయలసీమకు గంజా వస్తూ ఉందంటే ట్రాన్స్పోర్ట్లో లోపం ఉంది, పోలీసు వ్యవస్థలో లోపం ఉంది. వీళ్లకు రాజకీయ నాయకులే సహకరిస్తున్నారు. అంటే ఒక దిక్కు జీవో ఇష్యూ చేస్తారు, ఒక దిక్కు రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తారు, ఒక దిక్కు పోలీసు వ్యవస్థ సపోర్ట్ చేస్తుంది. పేదలేమో అమాయకంగా అర్ధ కేజో వాళ్ళు మత్తు సేవిస్తే వాళ్ళకు భారీ పనిష్మెంట్ ఎట్లా? తిరుపతికి వెళ్ళి వాళ్ళ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలా? అంటే దాదాపు ఒక కేసు డిస్పోజల్ అవ్వాలంటే దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాలు పడుతుంది. రాయలసీమలో కర్నూలు జిల్లా నుంచి తిరుపతికి వెళ్ళాలంటే కనుక 350 కిలోమీటర్లు ఉంది. ఒక అర్ధ కేజీ, 1 కేజీ మత్తు సేవించినటువంటి వ్యక్తులకి పనిష్మెంట్ చేయాలంటే కనుక ఈ విధంగా చేస్తే వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవుతాడు. సొసైటీకి వాడు వెక్స్ అవుతాడు. వాడు యాంటీ సోషల్ ఎలిమెంట్ అయిపోయిన తర్వాత వాడు దొంగతనాలు పాల్పడతాడు, దురాగతాలు పాల్పడతాడు, అత్యాచారాలు పాల్పడతాడు. కేవలము కోర్టు చుట్టూ తిరగకపోతే వారెంట్ ఇస్తుంది. వారెంట్ ఇస్తే వెంటనే జైల్లో పెడతారు. జైల్లో పెడితేనే మళ్ళీ అతని బాధ్యత ప్రభుత్వానికి. ప్రజలు పన్నులు కట్టిన డబ్బులతోటి భోజనాలు, వసతులు ఇవన్నీ మళ్ళీ పోలీసులకి ఎస్కార్ట్ కల్పించాలా. తర్వాత ఎన్డీపీఎస్లో కేవలము ఐఓలు మాత్రమే ఉంటారు, ప్రైవేట్ విట్నెస్లు ఉండరు, ఐఓలు మాత్రమే ఉంటారు. అంటే డిఎస్పీ, ఎస్ఐ, సిఐ లాంటి వ్యక్తులు ఉంటారు. ఈ వ్యక్తులు కూడా కాలయాపన చేసి ఎక్కడెక్కడో ఉంటారు. వాళ్ళు తిరుపతికి వెళ్ళి విచారణ పేరుతో సాక్ష్యం చెప్పడానికి తిరుపతికి వెళ్ళాలంటే ఐఓ అధికారులకు ఎంత బాధ్యత పడుతుందో, ఎంత బరువు పడుతుందో, జీతభత్యాలు ఇవ్వాలా, డిఏ ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి. మీరు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోకి డ్రగ్స్ మరియు గంజాయి అక్రమ రవాణా నిరోధించేందుకోసమై జీవో నంబర్ 145ను తీసుకురావాలని సంకల్పించారు. అయితే 145 జీవో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతి నగరాల్లో ఏర్పాటు చేయాలని వారి ఆలోచన. అయితే దీనివల్ల జరిగే నష్టం ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులలో కేసులు 10-15 రోజులలో ఒక కేసు కంప్లీట్ అయిపోతుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు యొక్క ముఖ్య ఉద్దేశమే అది. దీనివల్ల అన్ని కేసులలో శిక్షలు పడతాయని చెప్పలేము, ఎవరు చెప్పలేరు కూడా. ఒకవేళ ఆ ముద్దాయి ఎవరైతే నేరం చేశాడో ఆ నేరస్తునికి ఆ శిక్ష పడకుండా ఆ కేసు వీగిపోయిందంటే ఒక గంజాయి అమ్మిన వాడు 10 కిలోల గంజాయి అమ్ముతాడు, ఒక డ్రగ్గు రవాణా చేసిన వాడు, ఒక డ్రగ్గు సరఫరా చేసిన వాడు 10-15 డ్రగ్స్ సరఫరా చేస్తాడు. ఈ విధంగా నేరాలను ఇది ప్రోత్సహించడమే తప్పితే నేరాలను నియంత్రించే పద్ధతిలో లేదు. ముఖ్యంగా
మన రాష్ట్రంలోని విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి విపరీతంగా సాగు చేస్తూ ఉన్నారు. అక్కడ నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా అవుతుంది. అక్కడ ఉక్కుపాదంతో గంజాయి సాగును అణిచివేయండి. రెండవది, గంజాయి సాగును అణిచివేయడం ద్వారా గంజాయి రవాణాను అరికట్టవచ్చు. నౌకాశ్రయాలు, విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తే డ్రగ్స్ అక్రమ రవాణాను నిరోధించవచ్చు. మూడవది ఏంటంటే, ఈ గంజాయికి సంబంధించిన కేసులు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆ కోర్టులలో సెక్షన్లను కఠినతరం చేయండి. ఎక్కువ కాలం బెయిల్ లభించకుండా ఉంటే ఎందుకు ఆ నేరం మళ్ళీ చేస్తాడు నేరస్తుడు? ఇది నేరస్తుని ఎవరైతే నేరాలకు పాల్పడుతున్నారో వాళ్ళను భయపెట్టడం ద్వారా ఈ శిక్ష ఎక్కువ కాలం జైల్లో ఉండేటట్టు ఉంటే ఆ నేరం చేయడు, అయ్యో నా కుటుంబానికి నేను దూరం ఉండాల్సి వస్తుందని. అదేవిధంగా నేరం తిరిగి చేయడానికి భయపడే విధంగా ఉండాలి. సెక్షన్లను కఠినతరం చేయండి. తద్వారా జనాలు భయపడి ఆ వైపు పోకుండా ఉంటారు. దయచేసి ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారికి చాలామంది న్యాయ నిపుణులతో సంబంధాలు ఉన్నాయి. వారి దగ్గర ఎన్వి రమణ గారు కూడా సలహాలు ఇస్తుంటారు. దయచేసి అటువంటి న్యాయ కోవిదులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఇటువంటి వారితో సంప్రదించి చక్కటి నిర్ణయం తీసుకొని ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకొని, పోలీసులకు అదేవిధంగా చాలా కష్టంగా ఉంటుంది ఇది. దయచేసి అర్థం చేసుకొని వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని న్యాయవాదుల శిబిరం ముఖ్యమంత్రి వారిని కోరుతా ఉంది. థ్యాంక్ యూ.